హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో లాస్ట్ 31st బ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. ఆ 31st బ్యాచ్లో వైజాగ్ నుంచి ఒక స్టూడెంట్ రావడం జరిగింది. ఆ స్టూడెంట్ వచ్చేటప్పుడు ఈ ఒప్పో F17 Pro మొబైల్ తెచ్చుకోవడం జరిగింది. ఇది కంప్లైంట్ ఏంటంటే ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఇలాగే రెడ్ కలర్ సింబల్ పడి పవర్ సింబల్ బ్లింక్ అవుతూ ఉంటుంది, పూర్తిగా అయితే ఆన్ కాదు. ఓకేనా, పవర్ బటన్ ప్రెస్ చేసినా కానీ ఇదైతే పూర్తిగా ఆన్ అవ్వట్లేదు. పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఛార్జర్ కనెక్ట్ చేయమన్నట్టు ఒక సింబల్ వస్తుంది, పూర్తిగా అయితే ఆన్ కాదు. ఇది కంప్లైంట్. బ్యాటరీ ఛార్జింగ్ లేదంటే బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది, అయినా కానీ మొబైల్ అయితే కంప్లీట్గా ఆన్ అవ్వట్లేదు. ఈ కంప్లైంట్ని వాళ్ళ ముందు లైవ్లో ట్రేస్ అవుట్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో స్టెప్ బై స్టెప్ చెక్ చేసి పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది రికార్డ్ చేసాము, అది మీ ముందు తీసుకొస్తున్నాము. చూడండి, మొబైల్ చూపిస్తున్న కంప్లైంట్ క్లియర్గా చూడండి. బ్యాటరీకి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసి మరలా ఒకసారి మొబైల్ ఆన్ ఆఫ్ కీ అనేది ప్రెస్ చేస్తున్నాను. చూడండి, పూర్తిగా అయితే అసలు ఆన్ అవ్వట్లేదు. చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేయమన్నట్టు సింబల్ చూపిస్తుంది, పూర్తిగా అయితే ఆన్ అవ్వట్లేదు. ఓకేనా, ఇది బ్యాటరీ కంప్లైంట్ అని చెప్పి అనుకునేది కూడా లేదు, ఎందుకంటే డీసీలో పెట్టినా కానీ సేమ్ ఇదే కంప్లైంట్. చూడండి, డీసీ మీద చెక్ చేస్తున్నా, ఒకసారి బూట్ కేబుల్ ఒకసారి కనెక్ట్ చేసి డీసీ మీద సేమ్ పవర్ బటన్ ప్రెస్ చేస్తుంటే సేమ్ అదే సింబల్ అయితే చూపిస్తుంది. ఇది కంప్లైంట్. ఈ కంప్లైంట్ని స్టెప్ బై స్టెప్ స్టూడెంట్స్ ముందు లైవ్లో ఏ లైన్ ప్రాబ్లం వల్ల ఈ విధంగా అవుతుందని మొత్తం పిన్ టు పిన్ చెక్ చేసి చూపించాము. అది రికార్డ్ చేసాము, మీ ముందుకు తీసుకొస్తున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. ఓకేనా, ముందుగా మనం ఏం చేద్దామంటే ఛార్జింగ్ ఐసీ కదా, మనం వి బస్ వోల్టేజ్ వస్తుందా లేదు చూద్దాం. వి బస్ ఓకే, 5.1 వస్తుంది, 5.2 దాదాపు వస్తుంది, ఓకే ఉన్నట్టు. తర్వాత వీసీస్ ఉంది కదా, వోల్టేజ్ సిస్టమ్ పవర్ ఎంత వస్తుంది చూడండి, 4.3 వస్తుంది, ఇది కూడా ఓకే. ఓకేనా, తర్వాత వీబ్యాట్ వోల్టేజ్ ఉంది కదా, వీబ్యాట్ వోల్టేజ్ ఎంత వస్తుంది చూద్దాం. ఇది చూడండి, 3.1 నుంచి 3.7 దాకా ఫ్లక్చువేట్ అవుతుంది, కంటిన్యూగా ఫ్లక్చువేట్ అవుతుంది, ఇది కూడా ఓకే ఉన్నట్టే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తామో వోల్టేజ్ అనేది మనకి స్టేబుల్ అవ్వాలి. ఇది కూడా ఓకే, లైట్ తీసుకోవచ్చు, కాకపోతే తక్కువ వస్తున్నట్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్ యూఎస్బి హై స్పీడ్ డేటా ప్లస్ డేటా మైనస్ 2 లైన్స్ ఉంటాయి, అవి చెక్ చేద్దాం, అవి ఓకే ఉన్నాయా లేదా. రైట్, 0.6 వస్తుంది, 0.6 దాదాపు వస్తుంది, ఈ రెండు కూడా ఓకే ఉన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఛార్జింగ్ ఐసీ అంతా ఓవరాల్గా ఓకే ఉంది. ఛార్జింగ్ ఐసీలో మనకేమీ ఫాల్టీ కనిపించలేదు. ఇంకోసారి బ్యాటరీ కనెక్టర్ మీద బ్యాటరీ ఐడి, బ్యాటరీ థర్మల్, బ్యాటాను బ్యాటరీ ఐడి చెక్ చేద్దాము, ఎంతెంత వోల్టేజ్ వస్తుందో. చూడండి, 1.8 వస్తుంది దాదాపు. బ్యాటరీ థర్మల్, బ్యాటరీ ఐడి వచ్చేసి 1.8 వోల్టేజ్ వస్తుంది. ఓకేనా, ఇవి రెండు కూడా ఓకే ఉన్నట్టు. ఛార్జింగ్ ఐసీ ఓవరాల్గా ఓకే ఉన్నట్టు. మరి ఇంక ప్రాబ్లం ఏడుంది ఛార్జింగ్ ఐసీలో లేకపోతే అంటే మెయిన్ పవర్ ఐసీ దగ్గర ప్రాబ్లం మాకు దొరికింది. ఎలా దాని కాడికి వెళ్ళాము అనేది ప్రస్తుతానికైతే చెప్పట్లేదు. ఆఫ్లైన్ ట్రైనింగ్లో అయితే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా, ఇది చూడండి, ఈ మోడల్కి మనకి స్కెమాటిక్ లేదు. ఒప్పో F17 Pro మొబైల్ ఇది, దీనికి స్కెమాటిక్ లేదు. మరి స్కెమాటిక్ లేకపోతే ఎలా చేసామంటే కాంపాటబుల్ తీసుకొని చేసాము. ఏ మోడల్కైనా కానీ కాంపాటబుల్ తీసుకొని స్కెమాటిక్ త్రూ రిపేర్ చేయొచ్చు. ఎలా చేయాలి ఏందనేది ఆఫ్లైన్ క్లాస్లో మీకు ఖచ్చితంగా చెప్తాము. ఇక్కడ చూడండి, రెడ్మీ Note 8 Pro దీనికి కాంపాటబుల్. ఒప్పో F17 Proకి రెడ్మీ Note 8 Pro అనేది కాంపాటబుల్. రెడ్మీ Note 8 Pro మొబైల్ స్కెమాటిక్ ఆధారంగా ఒప్పో F17 Pro మొబైల్ని రిపేర్ చేస్తున్నాం, ఇది కాన్సెప్ట్. ఓకేనా, చూడండి, రెడ్మీ Note 8 Pro తీసాము, బిట్ మ్యాప్ ఓపెన్ చేసాము, స్కెమాటిక్, తర్వాత లేఅవుట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా, ఒకసారి రెడ్మీ Note 8 Proలో మనకి స్కెమాటిక్లో లేఅవుట్ చూద్దాం. లేఅవుట్లో మనకి మెయిన్ పవర్ ఐసీ ఎక్కడుందో ఒకసారి చూద్దాము. మెయిన్ పవర్ ఐసీ లేఅవుట్లో మెయిన్ పవర్ ఐసీ నెంబర్ కాపీ చేసి స్కెమాటిక్లో పేస్ట్ చేసి ఫైండ్ నెక్స్ట్ అయితే మనం క్లిక్ చేద్దాము. చూడండి, ఒకసారి లేఅవుట్ తీసాము, లేఅవుట్లో
మెయిన్ పిఎంఐసి U4201. U4201 నెంబర్ కాపీ చేసాం, స్కెమాటిక్ వచ్చాము, పేస్ట్ చేసాము, ఫైండ్ నెక్స్ట్. బగ్ సెక్షన్ వచ్చింది. బగ్ సెక్షన్లో మనకి ఇప్పుడు పని లేదు. ఫైండ్ నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేసాము. ఇక్కడ చూడండి LDO సెక్షన్ వచ్చింది, ఇది కూడా మనకు అవసరం లేదు. ఫైండ్ నెక్స్ట్ కొట్టాము. కంట్రోల్ సెక్షన్ వచ్చింది, ఇది కూడా మనకు అవసరం లేదు. మరలా ఫైండ్ నెక్స్ట్ క్లిక్ చేసాము. తర్వాత మనకి ఛార్జ్ సెక్షన్ అయితే మనకి రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఛార్జింగ్ సెక్షన్లో ఛార్జ్ డిటెక్ట్ బి అనే లైన్ ఉంది, బ్యాటరీ థర్మల్ ఉంది. ఇది చూడండి ఛార్జ్ డిటెక్ట్ బి. ఈ ఛార్జ్ డిటెక్ట్ బి అనే లైన్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే మనకి లైక్ MT6357 CRVలో VCDT ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడి నుంచి పైన ఉన్న మొబైల్స్లో మనకి ఛార్జ్ డిటెక్ట్ బి అనే లైన్ వస్తుంది. లేటెస్ట్ 5G కాన్సెప్ట్లో కూడా ఛార్జ్ డిటెక్ట్ బి అనే లైన్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ సెక్షన్ యాక్టివేట్ అవ్వాలంటే మనకి VCC వోల్టేజ్ అనేది రావాలి. వోల్టేజ్ సిస్టమ్ 3.7 నుంచి 4.2 వోల్టేజ్ రావాలి. తర్వాత బ్యాటాన్ అన్న బ్యాటరీ థర్మల్ అన్న ఒకటే. చూడండి బ్యాటరీ థర్మల్ బ్యాటాన్ అన్న ఒకటే. దాని మీద కూడా 1.8 వోల్టేజ్ వస్తుంది. మనకు ఛార్జ్ డిటెక్ట్ బి అనే లైన్ మనం చెక్ చేయాల్సి వస్తుంది. తర్వాత CSP CSN ఇక్కడ ఉన్నాయి చూడండి. కరెంట్ సెన్స్ పాజిటివ్, కరెంట్ సెన్స్ నెగిటివ్. CSP కరెంట్ సెన్స్ పాజిటివ్, కరెంట్ సెన్స్ నెగిటివ్. ఈ రెండు లైన్స్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బ్యాటరీ కనెక్టర్కి గ్రౌండ్కి ఒక షంట్ రిజిస్టర్కి అవతల పక్క నుంచి యువతల పక్క నుంచి ఈ లైన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది చూడండి ఇది బ్యాటరీ కనెక్టర్, ఇది బ్యాటరీ కనెక్టర్కి గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్ అనేది డైరెక్ట్గా ఇవ్వడు. MTKలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. MTKలో బ్యాటరీ కనెక్టర్కి గ్రౌండ్ అనేది షంట్ రిజిస్టర్ ద్వారా ఇస్తాడు. ఆ షంట్ రిజిస్టర్కి అవతల నుంచి యువతల నుంచి CSP CSN అనే రెండు లైన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ లైన్స్ అనేవి PMIC కనెక్ట్ అయి ఉంటాయి. ఇది షంట్ రిజిస్టర్ మీకు చూపిస్తున్నా చూడండి. ఓకేనా, ఈ రిజిస్టర్కి అవతల నుంచి యువతల నుంచి మనకి రెండు లైన్స్ PMIC కనెక్ట్ అయి ఉంటుంది. బ్యాటరీ కనెక్టర్ ఇది. ఓకేనా, ఇది మళ్ళీ ఇవి PMIC కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడండి L9 L10 L9. తర్వాత ప్యాడ్కి ఇక్కడ చూడండి ఇదే బిట్ మ్యాప్లో ఒకసారి క్లిక్ చేసి చూపిస్తున్నా చూడండి. బిట్ మ్యాప్ ఓపెన్ చేసాం. ఇక్కడ మనకి షో ప్యాడ్ ఇన్ఫో క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకుంటే మనకి ఏ ప్యాడ్ మీద ఏ లైన్ వస్తుందనేది మనకు క్లియర్గా అర్థమైద్ది. ఇక్కడ చూడండి ఇక్కడ CSP CSN యాడ్ ఉంది చూడండి. CSP CSN ఇక్కడ ఇదిగోండి ఇది L9 L10 ఈ రెండు CSP ఒకటి CSN ఒకటి. ఇక్కడ చూడండి CSN లైన్ మీద మేము ప్యాడ్ మీద మనం క్లిక్ చేస్తున్నాం. L9 L10 ప్యాడ్ నెంబర్ చూడండి L9 L10. ఓకేనా, దాని మీద మనం క్లిక్ చేస్తున్నాం. L9 వచ్చేసి గ్రౌండ్ ఇచ్చేసాడు, L10 మాత్రం వాల్యూ ఇచ్చినట్టు ఎల్లో కలర్ ఇచ్చాడు, కానీ ఇది కూడా గ్రౌండ్ వస్తుంది. ఓకేనా, దాని మీద క్లిక్ చేస్తే ఆ ప్యాడ్ మీద క్లిక్ చేస్తే యాడికి వెళ్తుందో చూపిస్తున్నా చూడండి ఒకసారి మీకు. ఇదిగోండి ఈ ప్యాడ్ మీద క్లిక్ చేసాము. ఇటు వచ్చేసరికి మనకి ఒక చిన్న IC కనెక్ట్ అయి ఉంది. ఓకేనా, ఛార్జింగ్ IC కనెక్ట్ అయి ఉంది. తర్వాత యువతల వచ్చేసరికి ఎక్కడ కనెక్ట్ అయింది చూడు, బ్యాటరీ కనెక్టర్ నెగిటివ్ గ్రౌండ్కి. ఇక్కడ చూడండి ఇది గ్రౌండ్. ఇక్కడ షంట్ రిజిస్టర్ ఉంటుందని చెప్పాను, ఆ షంట్ రిజిస్టర్ ఇది. ఆ షంట్ రిజిస్టర్కి ఒక సైడ్ ఏమో ఇది కనెక్ట్ అయింది, ఇంకో సైడ్ ఏమో VSP కనెక్ట్, ఈ సైడ్ VSP కనెక్ట్ అయ్యింది. CSP కరెంట్ సెన్స్ పాజిటివ్, కరెంట్ సెన్స్ నెగిటివ్ అనే రెండు లైన్స్ PMIC కనెక్ట్ అయ్యి ఉంటాయి. బ్యాటరీ కనెక్టర్ షంట్ రిజిస్టర్కి రెండు వైపుల నుంచి. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా చెక్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి బ్యాట్ ADCP అనే ఒక లైన్ ఉంది. VBAT వోల్టేజ్ బ్యాటరీ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఈ లైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. L7 అనే ప్యాడ్ మీద ఈ లైన్ అనేది చెక్ చేసుకోవాలి. చూద్దాం ఒకసారి. ఇక్కడ L7 ఇదిగోండి, ఇది L7 VBAT అని రాస్తుంది దాని మీద క్లిక్ చేద్దాం. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్కడికి వస్తుందంటే బ్యాటరీ కనెక్టర్కి పాజిటివ్ వైపు నుంచి ఇందాక గ్రౌండ్ వచ్చింది CSP CSN అనేది, ఇది పాజిటివ్గా కనెక్ట్ అయి ఉంది.
ఏ బిట్ మ్యాప్లో, నోట్ 8 ప్రో బిట్ మ్యాప్లో. ఓకేనా. కానీ ఒప్పో F17 ప్రో బిట్ మ్యాప్లో మాత్రము ఇది ఒక క్యాప్ ఇచ్చి గ్రౌండ్ చేశాడు. ఇది చూడండి, ఛార్జింగ్ ఐసీకి వచ్చింది. ఓకేనా. వీబ్యాట్ అనేది చాలా చోట్లకి వెళ్ళి నోట్ 8 ప్రో బిట్ మ్యాప్ ప్రకారం. కాకపోతే ఒప్పో F17 ప్రో బిట్ మ్యాప్లో మాత్రము ఈ లైను ఒక కెపాసిటర్ ఇచ్చి గ్రౌండ్ చేశాడు. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఓకేనా. ఇప్పుడు F17 ప్రో స్కెమాటిక్ మనం నమ్మాలా, నోట్ 8 ప్రో స్కెమాటిక్ మనం నమ్మాలా, బిట్ మ్యాప్ మనం నమ్మాలా? ఏ బిట్ మ్యాప్ మనం నమ్మాలి అంటే నోట్ 8 ప్రో బిట్ మ్యాపే మనం నమ్మాలి. ఎందుకు అంటే నోట్ 8 ప్రో బిట్ మ్యాపు, నోట్ 8 ప్రోకి స్కెమాటిక్ ఉంది. స్కెమాటిక్లో చూస్తే, స్కెమాటిక్ త్రూ కంపేర్ చేస్తే నోట్ 8 ప్రో అనేది 100% కరెక్టే. ఒప్పో F17 ప్రో బిట్ మ్యాప్ అనేది రాంగ్. ఓకేనా. అది కూడా రాంగ్ ఏం కాదు, కాకపోతే లైన్ బేస్ చేసుకొని ఇచ్చాడు F17 ప్రోలో. దీంట్లో మాత్రం దాంట్లో బ్యాట్ ఏడీసీ అని ఇచ్చాడు, దీంట్లో వీబ్యాట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, బ్యాట్ ఏడీసీ పి అనే నేమ్ తోటి ఇచ్చాడు. ఇది ఒప్పో F17 ప్రో బిట్ మ్యాప్ ఇది. ఇక్కడ చూడండి, బ్యాట్ ఏడీసీ పి, ఇదిగోండి L7 అనే ప్యాడ్ మీద నుంచి ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్ ఇది బ్యాట్ ఏడీసీ పి. ఇది వచ్చేసి ఈ లైన్ వచ్చేసి మనకి F17 ప్రో బిట్ మ్యాప్ ప్రకారము ఒక కెపాసిటర్ ఇచ్చి ఇది గ్రౌండ్ చేశాడు. పైన చూడండి, పైన ఒక కెపాసిటర్ ఉంది, ఇదిగోండి ఒక కెపాసిటర్ ఇచ్చి గ్రౌండ్ చేశాడు, ఇంకెక్కడ టచ్ అవ్వనట్టు ఇచ్చాడు. అదే నోట్ 8 ప్రో బిట్ మ్యాప్ ప్రకారం ఇది బ్యాటరీ కనెక్టర్కి వెళ్తుంది. ఓకేనా. ఇటు చూడండి, కెపాసిటర్ ఇచ్చి గ్రౌండ్ ఇచ్చాడు. ఇక్కడ నోట్ 8 ప్రోలో మాత్రము ఇదే లైన్, సేమ్ లైన్, దీంట్లో కూడా సేమ్ లైను, కాకపోతే ఇది బ్యాట్ ఏడీసీ పి అని ఇచ్చాడు, అక్కడేమో వి బ్యాట్ అని ఇచ్చాడు. ఒకసారి నోట్ 8 ప్రో బిట్ మ్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, క్యాప్ ఇచ్చి గ్రౌండ్ ఇచ్చాడు. దీంట్లో మాత్రం అది సేమ్ అదే లైన్, L7 అనే ప్యాడే. దీంట్లో కూడా చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను, సేమ్ L7 అనే ప్యాడే. ఇది బ్యాటరీ కనెక్టర్కి వచ్చింది, ఇదిగోండి L7. ఓకేనా. బ్యాటరీ కనెక్టర్కు టచ్ అయింది, దాంట్లో క్యాప్ ఇచ్చి గ్రౌండ్ చేశాడు, దీనికేమో బ్యాటరీ కనెక్టర్కి టచ్ అయింది. ఇప్పుడు ఏది కరెక్ట్ అంటే నోట్ 8 ప్రోదే కరెక్ట్. ఎందుకు అంటే స్కెమాటిక్ కూడా నోట్ 8 ప్రో బిట్ మ్యాప్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, వీబ్యాట్స్ అని ఉందా, వీబ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాటరీ కనెక్టర్ నుంచే వస్తుంది. చూడండి, ఫైన్ నెక్స్ట్ కొడుతున్నాను, ఇది ఇందాక చూపించిన బ్యాటరీ కనెక్టర్. ఇందాక మనం గ్రౌండ్ చూసాము, ఇప్పుడు పాజిటివ్ లైన్ నుంచి కనెక్ట్ అయ్యింది వీబ్యాట్ అనేది. ఓకేనా. వీబ్యాట్స్ అని రాసింది, ఈ పాజిటివ్ నుంచి కనెక్ట్ అయింది కాబట్టి ఒప్పో నోట్ 8 ప్రో బిట్ మ్యాపే మనకి దీన్ని సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా. చూడండి, ఈ వీబ్యాట్ లైన్ అనేది చాలా చోట్లకి వెళ్ళింది, మళ్ళీ పిఎంఐసి కూడా కనెక్ట్ అయి ఉంది. ఓకేనా. ఇది ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఛార్జ్ డిటెక్ట్ బి లైన్ ప్రాబ్లం లేదు, థర్మల్ ప్రాబ్లం లేదు, సిఎస్ఎన్ కూడా ప్రాబ్లం లేదు, బ్యాట్ ఏడీసీ లైన్ కూడా మనకి ప్రాబ్లం లేదు. ఎట్లా మనకు ప్రాబ్లం లేదని తెలుసుకున్నామంటే చెక్ చేస్తే ప్రాబ్లం ఏమీ మనకి కనిపించలేదు. ఆ లైన్స్ అన్నీ కూడా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వర్క్ చేస్తుంది. ఆ వర్క్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ఆఫ్లైన్లో అయితే మీకు చెప్తాను. ముందుగా మనం ఏం చేద్దామంటే మనకి మెయిన్ పిఎంఐసి రిమూవ్ చేసి దాని కింద ఈ లైన్స్ అన్నీ ఓకే ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇట్లాంటి ట్రైనింగ్కి వచ్చినప్పుడు మీరు మొబైల్స్ తెచ్చుకోండి. మన కేఎంటీ ఇన్స్టిట్యూట్ స్పెషల్ ఇదే. ట్రైనింగ్కి వచ్చినప్పుడు మీరు ఎన్ని మొబైల్స్ అని తెచ్చుకోండి. లైవ్లో ఆ సెక్షన్ వచ్చినప్పుడు మేము మొబైల్ అడుగుతాము, మీరు ఇవ్వండి. ఎటువంటి కంప్లైంట్ అయినా పర్లేదు. ఆ సెక్షన్ అయిపోయినాక ఆ కంప్లైంట్ ఉన్న మొబైల్ తీసుకొని మీ కళ్ళ ముందే రిపేర్ చేసి మీకు చూపిస్తాం. ఏ లైన్ ప్రాబ్లం వల్ల ఈ మొబైల్ ఈ ప్రాబ్లం క్రియేట్ అయింది అని ప్రూఫ్ తోటి మీకు చూపించి చేయడం జరుగుతుంది. అది కేఎంటీ స్పెషల్. ఓకేనా. ఎన్ని మొబైల్స్ అని తెచ్చుకోండి, అది మీ ఇష్టము, మీ ఓపిక. ఓకేనా. ప్రాబ్లం ఎక్కడుందో మీకు 100% చూపించే అది రిపేర్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. ఇక్కడ చూడండి, పిఎంఐసి రిమూవ్ చేయడం జరిగింది. పిఎంఐసి రిమూవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ లైన్ చెక్ చేసుకోవాలిగా. ఏ లైన్ చెక్ చేసుకోవాలి మనం? ఇదిగోండి, ఒక లైను ఎక్కడ కనెక్ట్ అయింది, ఇది వచ్చేసి మనకి ఛార్జ్ డిటెక్ట్ బి అనే లైను.
ఈ లైన్ అయితే మనకు ప్రాబ్లమే లేదు, అసలు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ కంప్లైంట్కి ఈ లైన్కి సంబంధం లేదు. ఈ లైను చేసే వర్క్ వేరే ఉంది. పనిలో పనిగా మనం పిఎంఐసి రిమూవ్ చేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది, అంతకుమించి ఏం లేదు. దీని మీద వోల్టేజ్ ఏం రాలేదు, ఎందుకు అంటే పిఎంఐసి రిమూవ్ చేస్తున్నాం కాబట్టి వోల్టేజ్ ఏం రాదు, నో ప్రాబ్లం. తర్వాత సిఎస్పి సిఎస్ఎన్, కరెంట్ సెన్స్ పాజిటివ్, కరెంట్ సెన్స్ నెగిటివ్ అనే లైన్స్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. L9 L10, ఓకేనా. దీని మీద మనకి వోల్టేజ్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే బ్యాటరీ కనెక్టరు గ్రౌండ్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ గ్రౌండ్ అనేది ఒక షంట్ రెసిస్టర్ ద్వారా ఇస్తాడు. ఆ షంట్ రెసిస్టర్ వచ్చేసి లైక్ మనకి ఫ్యూజ్ లెక్క, అంటే 0.5 ohms లేదంటే 5 ohms 10 ohms ఇస్తారు అన్నట్టు, ఓకేనా. ఇది లైక్ మనకి ఫ్యూజే కాబట్టి అవతల సైడ్ మనకి గ్రౌండ్ వస్తే ఇవతల సైడ్ కూడా మనకి గ్రౌండ్ వస్తుంది, రెండు సైడ్లు రెసిస్టర్కి గ్రౌండ్ వస్తుంది. ఈ ఇటువంటి మొబైల్స్ ఎంటీకేలో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆటో ఎంపైర్ తీసుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే షార్ట్ ఎక్కడ చెక్ చేస్తారు. ఆ చెక్ చేసే క్రమంలో ఈ రెసిస్టర్ చెక్ చేస్తే ఇది బీప్ వస్తుంది గ్రౌండ్కి. ఇది షార్ట్ అయిందని చెప్పి చాలామంది ఆ షంట్ రెసిస్టర్ అయితే తీసేస్తే ఏమవుద్ది, బ్యాటరీ కనెక్టర్కి గ్రౌండ్ మిస్ అయిపోద్ది. గ్రౌండ్ మిస్ అయితే ఇంక మొబైల్ ఆన్ అయిద్దంటే ఇక ఏం చేసినా కానీ ఆ మొబైల్ రెడీ అవ్వదు, ఓకేనా. జాగ్రత్తగా చూసుకోవాలి, క్లారిటీగా వాటి గురించి తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, సిఎస్పి సిఎస్ఎన్ అనే 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ మీద కూడా మనం జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. 2 కూడా గ్రౌండేను, కాకపోతే దీంట్లో ఒక ప్యాడ్ మీద వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూడండి, రెండింటి మీద గ్రౌండ్ వస్తుంది, కాకపోతే బిట్ మ్యాప్లో మాత్రం ఒకదాని మీద ఎల్లో కలర్ వాల్యూ చూపిస్తున్నాడు, ఓకేనా. నో ప్రాబ్లం, ఇవి కూడా ఓకే ఉన్నాయి, వీటి గురించి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాట్ ఏడీసీపీ, వోల్టేజ్ బ్యాటరీ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్, ఓకేనా. ఏడీసీ L7 అనే ప్యాడ్ మీద మనం చెక్ చేయాల్సి వస్తుంది. దాన్ని పిఎంఐసి వేసిన తర్వాత చెక్ చేద్దాము. దాని మీద వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ కదా. వోల్టేజు చెక్ చేయాలి కాబట్టి ముందుగా రిమూవ్ చేసిన పిఎంఐసి రీఫిక్స్ చేసిన తర్వాత మనం వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. ఈ బ్యాట్ లైన్ మీద మనకు క్లారిటీ ఉంది, 3.7 నుంచి 4.2 వస్తుంది, 3.8 వస్తుంది దాదాపు, ఇది ఓకే. అదే వోల్టేజ్ అనేది ఈ బ్యాట్ ఏడీసీ లైన్ కూడా రావాలా. పిఎంఐసి ఫిక్స్ చేసి మనం చెక్ చేద్దాం. చూడండి, మనకి కింద ప్యాడ్స్ అనేవి క్లీన్ చేసుకోలేదు, రిమూవ్ చేసాము ఐసీ అనేది, మళ్ళీ క్లీన్ చేసుకోకుండానే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తున్నాం, ఓకేనా. ఈ విధంగా చేసుకోవాలి. మన ఇన్స్టిట్యూట్లో మనకి హ్యాండ్ స్కిల్ మీద, తర్వాత ట్రబుల్ షూట్ మీద, తర్వాత థియరీ, ఫ్యాక్ట్ చెప్తున్నాను. తెలుగులో మన ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన కంటెంట్ అనేది ఏ ఇన్స్టిట్యూట్లో దొరకదు, ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూట్ల నుంచి మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర, కాబట్టి చెప్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఈ లైన్ మీద ఎంత వోల్టేజ్ వస్తుంది, 1.5 వస్తుంది. వి బ్యాట్ మీద ఎంత వోల్టేజ్ వస్తుంది చూడండి, 3. చూడండి, వి బ్యాట్ మీద టెస్ట్ పాయింట్ ఉంది, టెస్టింగ్ పాయింట్. ఆ టెస్ట్ పాయింట్ మీద మనం చెక్ చేస్తే ఎంత వోల్టేజ్ వస్తుందో ఒకసారి చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ చూడండి, 3.8 వోల్టేజ్, ఓకేనా. ఇక్కడేమో 3.8 వస్తుంది, అక్కడేమో 1.5 అయితే మనకి రావడం జరుగుతుంది. చూడండి, 1.5 వస్తుంది. ఇది ప్రాబ్లం, ఓకేనా. బ్యాట్ ఏడీసీపీ లైన్ అనేది ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడి నుంచి బ్యాటరీ కనెక్టర్కి ఒక జంపర్ అయితే మనం ఇచ్చేసి తర్వాత చెక్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, జంపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా చేసేదానికి కొంచెం టైం అయితే పట్టింది. ఇదే ఎలా ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసామనేది, ఛార్జింగ్ ఐసీ ఎందుకు ఓకే ఉందనేది, ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్లో మనకి యూట్యూబ్లో అన్నీ చెప్పలేం కాబట్టి చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేసాము. ఛార్జర్ కనెక్ట్ చేస్తే దీని కండిషన్ ఎలా ఉంది చూడండి. ఇందాక దాకా మనకి రెడ్ కలర్ పడింది, ఇప్పుడు వైట్ కలర్ వచ్చింది. పర్సంటేజ్ చూపిస్తుందా లేదా ఒకసారి చూడండి. పర్సంటేజ్ చూపిస్తుందా లేదా, రైట్, 27% ఉంది. అంటే బ్యాటరీలో ఆల్రెడీ ఛార్జింగ్ ఉంది, కానీ ఇందాక పవర్ ఆన్ చేస్తే మనకి పవర్ ఆన్ అవ్వలేదు. ఛార్జర్ కనెక్ట్ చేయమనే సింబల్ పడుతుంది, అంతే.
ఓకేనా. బ్యాడ్ ఏడీసీపీ లైన్ అయితే ప్రాబ్లం ఉంది. ఓకేనా. ఈ విధంగా కాంపాటబుల్ తీసుకొని ఎనీ మొబైల్ మనం చెక్ చేసుకోవచ్చు. ఒప్పో కాదు, రియల్మీ కాదు, వివో కాదు, ఏ మొబైల్ అనే కానీ కాంపాటబుల్ తీసుకొని చేసుకోవచ్చు. తర్వాత ప్రాబ్లం ఎక్కడ ఉందో పిన్ టు పిన్ చెక్ చేసి మీరు వచ్చేటప్పుడు ఎన్ని మొబైల్స్ అని తెచ్చుకోండి. ఈ నెల 20 నుంచి బ్యాచ్ మళ్ళీ 100 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ బ్యాచ్ నడుస్తుంది. ఓకేనా. ఎన్ని మొబైల్స్ అని తెచ్చుకోండి, మీ కళ్ళ ముందు లైవ్లో చేసి చూపిస్తాం. ఇది కేఎంటి స్పెషల్. కుదిరితే మీ చేత కూడా చేయిస్తాం. ఓకేనా. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10th నుంచి మాస్టర్ కోర్స్ అయితే ఉంటుంది. తెలుగులో మాస్టర్ కోర్స్ పెట్టింది మనమే, కేఎంటి ఇన్స్టిట్యూట్. మాస్టర్ కోర్సులో ఓన్లీ డెడ్ సెక్షన్ గురించి ఉంటుంది. డెడ్ మొబైల్స్ ఎన్ని తెచ్చుకోండి, లైవ్లో కూర్చొని ట్రబుల్ షూట్ చేద్దాము. ప్రతి మొబైల్ కూడా ప్రాబ్లం ఎక్కడ ఉందో మీకు చూపించే రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. డ్యామ్ షూర్గా ఇది కేఎంటి స్పెషల్ అన్నట్టు. ఓకేనా. ఇది నా నంబరు, కాంటాక్ట్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇదంతా స్టూడెంట్స్ ముందు లైవ్లో చేయడం జరిగింది. ఓకేనా. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.